ఏది అనంతం దీంట్లో? అన్నీ అనంతమైపోయేటటువంటివే కదా. ఇక్కడేమంటున్నారు? అనంత రూపాన్ని అంటున్నాను. అనంతమైనటువంటి రూపం ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు నామరూపాలు అనేటువంటివి ఇవన్నీ కూడా అంతమైపోతూ ఉంటే నామరూపరహితమైనటువంటిది, నామరూపాలకి ఆధారమైనటువంటివి ఏదైతే ఉందో అది అనంతము. కాబట్టి వాస్తవంగా ఆయన అనంత రూపాన్ని సంబోధించడంలో అర్థం ఏంటంటే రూపరహితమైనటువంటి వాడా, అనంతతత్వమే నీ రూపం. అనంతత్వానికి ఒక రూపం అంటూ లేదండి. రూపం అంటూ ఏదన్నా ఉంటే అది ఇప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మానికి ఏం ఆకారం ఉంటుందండి? వాస్తవంగా ధర్మం అనేటువంటిది కాన్సెప్ట్ కదా, అదొక సిద్ధాంతం, అదొక రాజ్యాంగం. దానికి రూపం ఏముంటుంది? కానీ ఒక రూపం అంటూ ఇవ్వగలిగితే అది ఏ రూపంలో ఉంటుంది? అది రాముడి రూపంలో ఉంటుంది. కాబట్టి అనంతమైనటువంటి దానికి ఏదన్నా ఒక రూపం ఇవ్వగలిగితే దానికి ఏం పేరు పెట్టుకుంటాం? అనంత రూప. ఇప్పుడు చూపించినటువంటి ఈ పరమాత్మ, ఇప్పుడు చూపించినటువంటి ఈ విశ్వరూపం, ఈ శ్రీకృష్ణ పరమాత్మని. ఎందుకని? పరంధాముడు కాబట్టి ఆయన అనంత రూపాన్ని సంబోధించి తర్వాత చెప్తున్నారు చూడండి. వాయుర్యమోగ్నిర్వరుణ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే వాయుర్యమోగ్నిర్వరుణ శశాంకః వాయుర్యమోగ్నిర్వరుణ శశాంకః రెండు సార్లు సౌండ్ వినిపించాలి. వాయుర్యమోగ్నిర్వరుణ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే వాయు యమః అగ్ని వరుణ శశాంక ప్రజాపతి ప్రపితామహ చ త్వం. త్వం నువ్వు. ఎవరెవరు? ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా నువ్వే. ఎవరెవరున్నారు ఆ లిస్టులో? వాయువు, వాయుదేవుడు ఉన్నాడు, ప్రకృతి శక్తి ఆయన. యమః యముడు, ఆ పేరు వినటానికే భయపడేటటువంటి యమ ధర్మరాజు, పైగా ఆయన ధర్మాన్ని తెలిసినటువంటి వాడు ఆయన. అగ్ని అగ్నిదేవుడు, ఆయన ప్రకృతి శక్తే. వరుణ వరుణుడు, ఆయన ప్రకృతి శక్తి. శశాంక చంద్రుడు, ఆయన ఒక శక్తి. ప్రజాపతి కశ్యప ప్రజాపతి మొదలైనటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ ప్రజాపతులందరూ కూడా వీళ్లతో సహా. ప్రపితామహ చ, ప్రపితామహుడు అంటే ఎవరు? తాతగారికి తాతగారు. పితామహుడు అంటే మామూలుగా మనకు బ్రహ్మగారు, బ్రహ్మగారికి సైతం తండ్రి గారు అయినటువంటి వాడు అనమాట. ఎవరైతే ఉన్నారో పితామహుడికి తండ్రి అయినటువంటి త్వం నువ్వు. తే నమః, నీకు నమస్కారం పెడుతున్నానయ్యా. సహస్రకృత్వః, ఎన్నిసార్లు పెడుతున్నా నీకు? 1000 సార్లు. అందుకనే మనం చదవాల్సింది ఏంటి? విష్ణు సహస్రనామాలు. 1000 సార్లు నమస్కారం పెట్టాడండి. ఆ 1000 సార్లు నమస్కారం పెట్టి సహస్రకృత్వః 1000 సార్లు 1000 సార్లు నమస్కారాలు చేస్తున్నాను అంటే అర్థం ఏంటంటే మామూలుగా ఏంటంటే అండి, మఠాధిపతులు పీఠాధిపతులు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే మామూలుగా ఏదో వాళ్ళ పేరు ఏదో ఉంటుంది, ఫలానా స్వామి, ఫలానా మండలాధీష్ అని ఉంటుంది. ఎక్కడ నార్త్ ఇండియాలో అయితే అఖాడాలు ఉంటాయి, ఆ అఖాడాలకి అధీశులు ఉంటారనమాట, మండలాధీశులు అంటారు వాళ్ళందరినీ. ఆ మండలాధీష్ దానికి ముందు పేరే ఉంటుంది. మామూలుగా అయితే మనం 2 సార్లు 3 సార్లు శ్రీ 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 అని చదువుకుంటాం.
స్వామి చిన్మయానంద గారి ముందైతే హెచ్హెచ్ అని పెడతారు, హిజ్ హోలీనెస్ అంటాం. ఏదో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంబోధనలు ఉంటాయి. కొంతమంది సంబోధనలు ఎలా ఉంటాయి తెలుసా, 1008 శ్రీ అని పెడతారు. అంటే ఏంటి, 1008 సార్లు నీకు నమస్కారం స్వామి, సహస్రకృత్వ, ఇక్కడి నుంచి వచ్చింది అది. ఈ 1000 నామాలు ఏవైతే ఉన్నాయో, సహస్రనామాలు 1000 సార్లు నీకు నమస్కారం పెడుతున్నానయ్యా, నమః అస్తు నీకు నమస్కారం, పునఃచ మళ్ళీ మళ్ళీ, భూయఃపి మళ్ళీ మళ్ళీ, మళ్ళీ తే నమః నమః నమః. కాబట్టి ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వాడికి ఇక్కడ అర్జునుడికి ఇంకేం చేయాలో అర్థం కావట్లేదండి. ఆయనకి కూడా ఇంకేం చేయాలి, ఎలా స్తుతించాలి. ఇప్పుడేమో పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఒక పక్కన ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఒక పక్కన భయం ఉంది, ఒక పక్కన ధైర్యం కోల్పోయాడు. అన్ని రకాల ఇవి ఉన్నాయి, ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది, అంతా ఉంది. మరి ఇటువంటి సమయంలో చేయగలిగింది ఏముంటుంది చెప్పండి, శరణ వేయడం తప్ప. నమః 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 నమః, నమస్కారం నమస్కారం నమస్కారం. వాయుర్ యమోగ్నిర్ వరుణ శశాంక, అన్నీ నువ్వే, అందరూ నువ్వే, అందరిలో ఉన్నటువంటిది నువ్వే, అందరి ద్వారా వ్యక్తమవుతున్నటువంటిది నువ్వే, నీకు ఎన్నిసార్లు నమస్కారం. ఇప్పుడు సహస్ర అనే పదంకి అర్థం ఎట్లా ఉంటుందంటేనండి, వేదాంతంలో మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః, 7వ అధ్యాయంలో చెప్తారు. మనుష్యాణం సహస్రేషు, 1000 మంది మనుషులు. 1000 మందేనా మనుషులు ఉండేది? 1000 మందేనా ఉండేది మనుషులు? లక్షల మంది ఉంటారు. అంత పెద్ద నెంబర్ని చెప్పడానికి ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చిన్న నెంబర్లు పడతారు. సార్ కొన్ని వేల మంది ఉంటారండి అంటాం. కొన్ని వేల మంది అంటే ఎన్ని వేల మంది అని. అలాగా సహస్ర అనే పదం యొక్క అర్థం ఏంటంటే 1000 అని ఎగ్జాక్ట్గా తీసుకోవద్దండి, అది తప్పు అవుతుంది. నీకు నమస్కారాలు పెడుతున్నానంటే నీకు తప్ప ఇంకెవరికి నమస్కారం పెట్టేటటువంటి అర్హత నాకు ఎవరి దగ్గర కనిపించట్లేదయ్యా, అందుకని నీకే అన్ని నమస్కారాలు నీకే పెట్టేస్తున్నా, అందరిలో నువ్వే కనిపిస్తున్నావు అని చెప్పి ఆ నమస్కారాలు కూడా ఎలా పెడుతున్నాడో చూడండి, బ్రహ్మాండంగా ఉంది. నమః పురస్తాధద పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. నమః పురస్తాదధ పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. తే పురస్తాద్ నమః, నీకు ముందు నుంచి నమస్కారం నాయన. పురస్తాద్ ముందు వైపు నుంచి నీకు నమస్కారం. అదా పృష్ఠతః, నీకు వెనక నుంచి కూడా నమస్కారం. ముందు నుంచి నమస్కారం అంటే తూర్పు వైపు నుంచి నమస్కారం పెడుతున్నా, పడమర వైపు నుంచి కూడా నీకు నమస్కారం పెడుతున్నా. సర్వః తే సర్వతః ఏవ నమః అస్తు, అన్ని దిక్కుల నుంచి నీకు నమస్కారం పెడుతున్నా. ఇప్పుడు ముందు వెనక ఒక్కొక్కటి చెప్తే నాకు టైం చాలదు. సర్వతః అన్ని దిక్కుల్లోంచి నీకు నమస్కారం పెడుతున్నా. అన్ని దిక్కుల్లోంచి ఎందుకు నీకు నమస్కారం పెడుతున్నా? అన్ని దిక్కుల్లో ఉన్నదే నువ్వు. ఏ దిక్కుల్లోంచి నమస్కారం పెట్టినా అది నీ దిక్కుకే వస్తుంది అది. కాబట్టి అన్ని దిక్కుల్లోంచి నీకు నమస్కారం పెడుతున్నాను ఆయన. అనంత వీర్యుడా, అనంత వీర్య, ఓ అనంత వీర్యుడా, త్వం అమిత విక్రమ, అమిత విక్రముడు, అమితమైనటువంటి విక్రముడు అంటే ఏంటి? పరాక్రమశాలి, శౌర్యవంతుడు, ధైర్యవంతుడు, స్థైర్యవంతుడు, ఏదైనా సరే విజయం సాధించగలిగినటువంటి వాడు, ఎక్కడ కూర్చోబెట్టినా విజయం, అటువంటి వాడు విక్రముడు అంటారు. విక్రముడు అంటే ఏంటంటే శత్రువుని చీల్చి చెండాడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, అది కూడా ధర్మబద్ధంగా. అంటే మామూలుగా ఎట్లా ఉంటుందంటే విక్రమ అనే పదంకి అర్థం ఏంటంటే
ఒకడు ఒక వ్యక్తిని చంపాలనుకుంటాడు, నాశనం చేయాలనుకుంటాడు. దీంట్లో ఎట్లా ఉంటుంది, మామూలుగా బయట మనం చూస్తూ ఉంటాం, ఒక తప్పు చేసినటువంటి వాడు, ఒక రౌడీ షీటరో ఎవడో ఉంటాడు, తప్పు చేసినటువంటి వాడు, వాడి మీద పోలీస్ స్టేషన్లో కేసులు ఉంటాయి, అంతా ఉంటాయి. వాడికి ఇంకొక రౌడీ షీటర్కి పడదు. అంటే గ్యాంగ్ వార్స్ అంటారు, మన గ్యాంగ్స్టర్స్ ఉంటారు. పెద్ద పెద్ద సిటీస్లో అయితే అండర్ వరల్డ్ మాఫియాస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు పోట్లాడుకుంటూ ఉంటారు. విచిత్రం ఏంటంటే వీడు దరిద్రుడే వాళ్ళు పోట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారు, వాళ్ళు పోట్లాడుకోవడమే కాకుండా అధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి ధర్మంగా ఉండేటటువంటి వాళ్ళని సంహరించడానికి ప్రయత్నం చేస్తారు. మహాపాపం అది. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ అధర్మం చేసేటటువంటి వాడిని ఎదుర్కొన్నటువంటి వాడు, ఎదుర్కొంటే చాలండి, వాడిని సంహరించక్కర్లా, వాడు చేసేటటువంటి అధర్మాన్ని ఆపగలిగితే చాలు. ఆ శక్తి కనుక ఆ ధర్మాత్ముడికి కనుక ఉంటే అతడు నిజమైనటువంటి విక్రముడు అని అన్నారు అనమాట. కాబట్టి ఇక్కడే ఉన్నారు, అమిత విక్రమ. మితంలో అనేటువంటిది లేదు, దానికి ఒక ఎండ్ అనేటువంటిది లేదు, ఒక లిమిటేషన్ అనేటువంటిది లేదనమాట దానికి. అమిత విక్రమ, అంత విక్రమత్వం కలిగినటువంటి వాడు, అటువంటి వాడు. త్వం అమిత విక్రమ సర్వం స్వమాప్నోషి తతః సర్వః అసి. నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు కాబట్టి అన్నీ నువ్వే అని చివరికి డిక్లేర్ చేశాడు. అంతటా నువ్వే, అందరిలో నువ్వే ఉన్నావు కాబట్టి అన్నీ నువ్వే. నువ్వు ఎందులో లేవు, పలానా దాంట్లో ఉన్నాడా, పలానా దాంట్లో లేడా అని క్వశ్చన్ చేసుకోవడానికి లేదు. దీంట్లోనూ ఉంటాడు, దాంట్లోనూ ఉంటాడు, అంతటా ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తూ ఉంటాడు. చూడగలిగినటువంటి దృష్టి, చూడగలిగినటువంటి శక్తి, చూడగలిగినటువంటి జ్ఞానం కనుక మనకుంటే ఎక్కడన్నా చూడండి అంతటా ఆయనే కనిపిస్తూ ఉంటాడు. ఎటు చూసినా ఆయనే కనిపిస్తాడు, ఏ దిక్కులో చూసినా ఆయనే కనిపిస్తాడు. కాబట్టి అటువంటి దృష్టి కలిగినటువంటి మహాత్ముడు ఏం చేస్తాడు, ఏ దిక్కులో. ఒక ఆయన నన్ను అడిగాడు అనమాట, స్వామీజీ నేను కాళ్ళు ఏ దిక్కులో పెట్టి పడుకోవాలి అన్నాడు. స్వామి చిన్మయానంద గారిని అడిగాడు ఆయన, స్వామీజీ నేను కాళ్ళు ఏ దిక్కులో పెట్టి పడుకోవాలి, నా నెత్తి మీద పెట్టి పడుకో అన్నాడు ఆయన. ఏ దిక్కులో, ఎందుకని, ఏ దిక్కులో లేడు భగవంతుడు. ఫలానా దిక్కులో ఉంటాడు కాబట్టి అటు కాళ్ళు పెట్టకూడదు, ఫలానా దిక్కులో ఉంటాడు కాబట్టి అటు కాళ్ళు పెట్టు. ఏ దిక్కులో ఉండడండి ఆయన, అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి వాడివే. నీ కాళ్ళు ఎక్కడన్నా పెట్టుకో, నువ్వు నీ తల ఎక్కడన్నా పెట్టుకో, ఎటన్నా ఉండని. ఏవో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయే తప్ప ప్రతిసారి ఊరికే నువ్వు రైల్లో పడుకుంటావు, బెర్తేసి పడుకోబెడతారు నిన్ను. రైలు ఎన్ని డైరెక్షన్లో తిరుగుతుందో నీకు తెలుసా, ఎన్ని దిక్కుల్లో తిరుగుతుందో, ఇట్లా తిరుగుకుంటూ వెళ్తుంది అది. నువ్వు ఏ దిక్కులో పడుకున్నట్టు ఇప్పుడు నీ ఇంట్లో అంటే నువ్వు పడుకుంటావు, రైలు ఎక్కిన తర్వాత నువ్వు పడుకుంటే కుదురుతుందా, స్లీపర్ బస్సులో పడుకుంటే కుదురుతుందా, నేను ఈ దిక్కులోనే పడుకుంటా, ఎలా పడుకుంటావు. కాబట్టి అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి వాడే ఆయనే. కాబట్టి పడుకునేటప్పుడు ఒకటే పెట్టుకోండి, వయ్యా అన్ని దిక్కుల్లో ఉన్నది నువ్వే, నీకు నమస్కారం అనుకుని హ్యాపీగా పడుకోండి, ఏ దిక్కులో ఉన్నా నష్టం లేదు అని ఇన్ని రకాలుగా ఆయన్ని పొగుడుతూ ఆయన్ని స్తుతిస్తూ ఈయనకి నమస్కారాలు పెడుతున్నారు. ఇక్కడ చూడండి తర్వాత ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలండి ఈ రెండు కూడా. ప్రయత్నం చేద్దాం ఇవాళ. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి
దీంట్లో కొంచెం జోక్ కూడా ఉంది, నవ్వు వస్తుంది మనకి వింటే. తెలుసుకోవాల్సినటువంటి, అర్థం చేసుకోవాల్సిన శ్లోకం ఏమన్నాడంటే, తవ ఇదం మహిమానం అజానత, నీ యొక్క ఇప్పుడు చూపించావే నువ్వు ఇంత అద్భుతమైనటువంటి అత్యంత మహత్తు కలిగినటువంటి విశ్వరూపాన్ని చూపించావే, ఇంత మహత్తుందే నీ లోపల, అన్ని దిక్కులు వ్యాపించినటువంటి వాడివే, ఈ విషయము అజానత తవ మహిమానం, ఇంత గొప్ప మహిమ నాకు తెలియకపోవటం వల్ల ఏమని అనుంటా బహుశా నిన్ను ఇంతకుముందు సఖా ఇది మత్వా, ఏదో ఫ్రెండ్ అని అనుకుని, నిన్ను నా క్లోజ్ ఫ్రెండ్ అనుకుని ఏమంటున్నా నిన్ను, హే కృష్ణ, హే యాదవ, హే సఖా, ఇన్ని రకాలుగా నిన్ను పిలుచుంటా బహుశా. హే కృష్ణ, హే యాదవ, హే సఖేతి అని పిలుచుంటా నేను. ఇది ప్రమాదాత్ ప్రణయేన వాపివ, ప్రమాదాత్ పొరపాటునైనా జరిగి ఉండొచ్చు ఇది, లేదా ప్రణయేన ప్రేమ ఎక్కువైపోయినా, నీతో స్నేహం ఎక్కువైపోయి కూడా, ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయి కూడా, మయా ప్రసభం యత్ ఉక్తం, తొందరపాటులో నేను ఏదైనా పొరపాటును అనేసి ఉండుంటా నిన్ను. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. అంటే ఇక్కడ కృష్ణుణ్ణి వాస్తవంగా అర్జునుడికి శ్రీకృష్ణుడికి మొదటి నుంచి ఉన్నటువంటి రిలేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అనేక సందర్భాల్లో పాండవుల్ని రక్షించడానికి, కాపాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు శ్రీకృష్ణుడు. యుద్ధం పరంగా చూసుకున్నా, రాయభారాల పరంగా చూసుకున్నా, వీళ్ళు ఈవెన్ అరణ్యవాసం చేస్తున్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకు కావలసినటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ ఎన్నో రకాలుగా వాళ్ళ వెన్నంటి ఉన్నటువంటి వాడు కదా. ఒక ఫ్రెండ్ లాగా, వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా వాళ్ళతోటి బాగా ఇదైపోయి, మింగిలైపోయి, వాళ్ళ ఫ్యామిలీతోటి మామూలు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్లో, ఇంటరాక్షన్లో ఏమైపోతుంది ఒక్కొక్కసారి మనం కూడా. చాలామంది మొట్టమొదటి చూసినప్పుడు ఎట్లా ఉంటారంటే, నేను గమనిస్తానండి, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మొట్టమొదట ఫస్ట్ టైం ఎవరినన్నా చూసామనుకోండి, ఇట్లా చూస్తారు. అన్నాడు. మొత్తానికి ఒక 2 రోజులో 3 రోజులో రోజు చచ్చినట్టు చూసుకోవాల్సిన మొహాలు. ఏం చేస్తారు, ఓ రోజు వీడే పొరపాటు పోతే పోని నమస్తే సార్ అంటాడు. అవతల వాడు కూడా, వాడు నమస్తే సార్ అన్న తర్వాత మనం అనకపోతే బాగుంటుందా, వీడు కూడా నమస్తే సార్ అంటాడు. ఇంకా మొదట అని ఇట్లా గుడ్లూరిమి చూసుకున్నటువంటి వాళ్ళు కాస్త 4వ రోజు నుంచి నమస్తే సార్, నమస్తే సార్. ఒక వారం రోజులు నమస్తే సార్ రన్ అవుతుంది. ఓ 10 రోజుల తర్వాత, ఏమన్నా బాగున్నావా, నెమ్మదిగా అన్నదాకా వస్తుందన్నమాట. అక్కడి నుంచి నెమ్మదిగా నేను ఇక్కడ పెద్దగా అన్న వరకే నేను ఇక్కడ విన్నా, అనంతపురంలో అదృష్టం బాగుండి అంతే. మీరు కనుక కృష్ణా జిల్లా కానీ అటుపక్క, ఏం బాబాయ్, బాబాయ్ రెగ్యులర్ పదం అక్కడ, ప్రతివాడిని బాబాయ్ అంటారు. విచిత్రం ఏంటో తెలుసా, మీరు చెప్తే మళ్ళీ నవ్వుతారు, మా అన్నయ్య నన్ను బాబాయ్ అని పిలుస్తాడు. నిజంగా ఇప్పటికే, ఎరా బాబాయ్ బాగున్నావా అంటాడు ఫోన్ చేస్తే. క్వైట్ కామన్ అక్కడ. అంటే ఆ రిలేషన్స్ వాళ్ళే అలా కలిపేసుకుంటారనమాట. ఏం గురువు బాగున్నావా అంటారు, ఆడు గురువా, ఏం గురువు బాగున్నావా, ఆ గురువు అనే పదం. ఆ తర్వాత మళ్ళీ చాలా వచ్చాయి, ఏం బాస్ బాగున్నావు బాస్, ఇట్లాంటివన్నీ వస్తుండే. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి కొత్త కొత్త పదాలన్నీ అంటే, మరీ ప్రేమలు ఎక్కువైపోయి దగ్గరైపోయి ఇటువంటివన్నీ కొత్త కొత్త పుట్టుకొస్తూ ఉంటాయి అన్నమాట. మీరు హైదరాబాద్ వెళ్తే ఏం చిచ్చా, ఏం మామా, ఫ్రెండ్స్ మధ్యలో ఉండే చాలా ఈజీగా ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునేటటువంటివి అనమాట. ఇక్కడ కూడా పాపం అర్జునుడు ఏమంటున్నాడంటే, కృష్ణ నీ అసలు సంగతి తెలియక ఎంతకాలం నువ్వేదో మామూలు కృష్ణుడు అనుకుని, ఏ కృష్ణ ఇట్రా, యాదవ ఇట్రా, హలో బాబాయ్ ఇట్రా అని ఉంటానేమో, ప్రమాదేనా ప్రణయేనా, పొరపాటునో ప్రేమ ఎక్కువైపోయో అని ఉంటాను, దయచేసి వదిలేయ్యా నన్ను, అవన్నీ మర్చిపో అని వెంటనే చెప్తున్నారు చూడండి. యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు
ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. అచ్యుత, ఓ కృష్ణ, అపహాసార్థం. అపహాసార్థం అంటే ఏదో వేళాకోళం అంటారు చూసారా, ఏదో అప్పుడప్పుడు సరదాగా పరిహాసం కోసం నవ్వులాటగా ఏదన్నా. ఎటువంటి సమయంలో? విహార శయ్య ఆసన భోజనేషు. మనం ఎట్లా సరదాగా పార్కులో తిరగడానికి వెళ్ళినప్పుడు, పడుకునేటప్పుడు, ఎప్పుడన్నా కలిసి కూర్చున్నప్పుడు, కలిసి భోజనం చేసేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, అటువంటి సమయంలో లేకపోతే అథవాపి లేకపోతే తత్క్షమస్వం, అందరి సమక్షంలో పొరపాటున ఒంటరిగా ఉన్నప్పుడైనా అని ఉండొచ్చు నిన్ను ఇట్లాంటి మాటలు, లేదా అందరి సమక్షంలో అయినా నిన్ను ఇట్లాంటి మాటలు అని ఉండొచ్చు. అసత్కృత, అవమానించబడినటువంటి వాడివి. అసియత్, ఒకవేళ నా చేత ఈ విధంగా అవమానకరమైనటువంటి మాటలు నువ్వు విన్నటువంటి వాడివి కనుక అయి ఉండి ఉంటే తతహం అప్రమేయం త్వాం క్షామయే, నిన్ను నేను అప్రమేయుడమైనటువంటి నిన్ను క్షమించమని వేడుకుంటున్నానయ్యా, క్షమించు. పొరపాటున ఏదన్నా జరిగి ఉంటుంది, అనవసరమైనటువంటి సందర్భాల్లో అప్రస్తుతమైనటువంటి ప్రేలాపనలు అంటారు, ఆ విధంగా నిన్ను తక్కువగా చులకనగా మాట్లాడి ఉండటమో, లేకపోతే మరీ ఎక్కువ చొరవ తీసుకుని నిన్ను అనవసరంగా ఏదన్నా అని ఉండవచ్చు. కాబట్టి అటువంటివన్నీ ఏదైనా పొరపాటున ఎప్పుడన్నా జరుగుంటే నా వల్ల, నా నోట్లోంచి కనుక తెలియక ఉచ్చరించి కనుక ఉంటే దయచేసి నువ్వు గొప్పవాడివి, మంచి మనస్సు కలిగినటువంటి వాడివి కాబట్టి నన్ను క్షమించేసేయి. ఆయన ఎవరు? ఫ్రీడమ్ ఫైట్ జరుగుతున్నటువంటి సమయంలో, స్వతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు ఆయన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు, కథ వినుంటారు మీరు అందరూ చిన్నప్పుడు. ఆయన ట్రైన్లో వెళ్తుంటాడు అనమాట, నాగపూర్ అనుకుంటా. నాగపూర్లో ఈ కాంగ్రెస్ మహాసభలు జరుగుతూ ఉంటాయి. ఈయన అక్కడికి వెళ్ళాలి, ఈయన మెయిన్ వక్త. ఈయన వెళ్ళి మామూలుగా చాలా వెరీ సింపుల్ పర్సన్ అండి ఆయన, చాలా సింపుల్ పర్సన్ ఈశ్వరచంద్ర విద్యా. ఓ చంకలో సంచి వేసుకుంటాడు అంతే ఆయన. ఓ జత బట్టలు పెట్టుకుంటాడు, ఒక జత బట్టలేమో దీంట్లో ఉంటాయి, జోలిలో ఉంటాయి అన్నమాట. అంత సింపుల్గా ఉంటాడు ఆయన. ఆయన వెళ్ళిపోయాడు, వెళ్ళి ఆ ట్రైన్ దిగుతుంటే ఎవరో ఒక పెద్ద ఆయన ఏం చేస్తాడంటే, ఓ పెద్ద సూట్ కేసు, ఆ రోజుల్లో ఏంటంటే బెడ్ రోల్ కూడా తెచ్చుకునేవాళ్ళండి. ఒకటి ఉండేది, మీకు గుర్తుంటుంది, పాతకాలం వాళ్ళకి గుర్తుంటుంది, దాన్ని ఏదో అంటారు బెడ్డింగ్, బెడ్డింగ్. దాంట్లో అన్ని సామాన్ పెట్టి మళ్ళీ దాన్ని రోల్ చేసి దానికి 2 హ్యాండిల్స్ వస్తాయన్నమాట, గ్రీన్ కలర్లో ఉంటుంది. అది కూడా మోసుకుని వెళ్ళేవాళ్ళు అండి ఆ రోజు, మరచెంబులతో సహా తీసుకెళ్ళేవాళ్ళు. అవన్నీ పట్టుకొని, ఒక సూట్ కేసు, ఆ బెడ్ రోలు, మరచెంబు, ఇవన్నీ పట్టుకొని ఒక ఆయన ట్రైన్ దిగి కూలీ 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 అని అరుస్తున్నాడు. ఒక్కడు కూడా లేడు అక్కడ కూలీ. రైల్వే స్టేషన్స్లో కూలీలు ఉంటారు మామూలుగా, అన్నీ తీసుకెళ్ళాను. కూలీ అని అరుస్తున్నాడు, ఎవడు రాలా. చూశాడు ఈయన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు, ఏం సార్ కూలీలు ఎవరు ఉండరండి? మరి ఎట్లా అండి, నేను మోస్తాను రండి అని చెప్పి పాపం ఈయన పట్టుకొని తీసుకుని వెళ్ళి బయట అక్కడ జట్కా బళ్ళు ఉంటాయి కదా, గుర్రం బళ్ళు, ఆ గుర్రం బళ్ళు పెట్టేశాడు. అంతా పెట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు, వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత విచిత్రం ఏంటంటే, ఆ రోజు ఆ కాంగ్రెస్ మీటింగ్లో ముఖ్య వక్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు. ఈయన ఆ మీటింగ్కే వచ్చాడు. ఈయన కూడా స్టేజ్ ఉన్నాడు అనమాట. ఈయన చూసి, పొద్దున్న నా సూట్ కేసు ఎత్తింది నువ్వేనా? నేనే సార్. సాష్టాంగ నమస్కారం చేసి, తప్పు అయిపోయింది, క్షమించు ప్రభు అన్నాడు అనమాట. కాబట్టి తొందరపాటులో అవతల వాళ్ళ యొక్క ఔన్నత్యం తెలియక, ఒక్కొక్కసారి మన తెలియకండి ఇదంతా పాపం ఏంటంటే తెలిస్తే అవతల వాళ్ళ గురించి, వాళ్ళ గొప్పతనం గురించి తెలిస్తే కనుక ఎవరు తెలియక ఒక్కొక్కసారి ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు. తొందరపడి ఏదో ఒక మాట అంటమో, ఏదో ఒకటి చేసేయటమో, ఏదో ఒకటి అంటారు. కాబట్టి అటువంటివి ఏమైనా పొరపాట్లు నా వల్ల కనుక జరిగి ఉంటే కృష్ణ
దయచేసి నువ్వు గొప్ప మనస్సు కలిగినటువంటి వాడివి నాయనా, నన్ను క్షమించి వదిలేసేయి, అవి నీ మనసులో పెట్టుకోవద్దయ్యా. మనం కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాం, చూడండి సార్ ఏదో జరిగిపోయింది మనసులో పెట్టుకోకండి అంటాం కదండి. మనం వదిలేసేయండి, అక్కడితో అయిపోయింది, పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకోండి. అట్లాగే శ్రీకృష్ణుడు కూడా, అర్జునుడు కూడా శ్రీకృష్ణుడిని రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట, వదిలే బాబు నన్ను అని. మిగతా శ్లోక సార్ ఇప్పుడు ఈయన మన మాస్టరు ఘంటసాల మాస్టరు ఎన్ని శ్లోకాలు తీసుకున్నారు దీంట్లోంచి? కాదు ఈ విశ్వరూప సందర్శనంలో 6 ఓ 2 3 వదులుతారా మా కోసం? గొంతు బాగుందా? హరి ఓం. విందాం సరదాగా ఇవాళ. హరి ఓం. ఎందుకంటే విశ్వరూప సందర్శనంలో ఘంటసాల గారి ట్యూన్స్ బాగుంటాయి. పథ్యామి దేవాంశ ప్రభో కృష్ణ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీతం కమలాసనస్థం ఋషీం చ సర్వానురగాంచ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. దంష్టాకరాళాని చ తే ముఖాని దృష్టైవ కాళానల సన్నిభాని దిశో న జానే న లభే చ ధర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.